హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చూశాక మీకే అర్థమైపోయి ఉంటుంది. ఈసరికి ఆంధ్రమాత గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి శుభకార్యాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే గోంగూర పచ్చడి లేని విందు భోజనం అంటూ ఉండదండి. నాకు తెలిసైతే కనుక అంత బాగుంటుంది. రండి, మనం మన కిచెన్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఈ చట్నీ కోసం మనం ఫ్రెష్ గోంగూరని తీసుకోవాలండి. నాకైతే మా ఊరు నుండి పంపించారండి. చాలా తాజాగా, చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి ఈ గోంగూర. అలాగే పచ్చిమిర్చి కూడా వాష్ చేసి పెట్టుకుందామండి. మన ఇంట్లో కాసిన గోంగూర అన్న మమకారం ఉంటుందో ఏమో కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకొని వాటర్ వేడి చేసుకుందామండి. ఈ వాటర్లోనే గోంగూర మనకి ఉడికిపోవాలన్నమాట. ఎంత జస్ట్ 1 మినిట్లో ఉడికిపోతుందండి. ఈ గోంగూర ఉడకడానికి ఎటువంటి ఆయిల్ని మనం వాడట్లేమండి. జస్ట్ వాటర్లో వేసి వేడి నీళ్ళల్లో ఉడికిస్తున్నాం అంతే అండి. చూసారా ఫ్రెండ్స్, మన ఇంట్లో కాసింది కాబట్టి ఎంత తాజాగా, ఎంత స్వచ్ఛంగా ఉందో. ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఇది. ఇప్పుడు పచ్చిమిరపకాయలని తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు ఇందాక కడిగి పెట్టుకున్నవన్నీ వేసేసుకొని దానిలోనే మనము కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బరకగా మిక్సీ పడదామండి. ఈలోపు మన గోంగూర ఎలా ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి. 1 మినిట్లో ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్నంతా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. అల్లం కూడా వేసాను, బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నా దగ్గర. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. చూసారా, ఇట్లా రఫ్గా గ్రైండ్ చేసుకుందాము. మరీ పేస్ట్ లాగా చేయొద్దు. తర్వాత ఇప్పుడు మనము స్ట్రైనర్లో వాటర్ అంతా దింపేసాం కదా. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ గోంగూర పచ్చడిని జస్ట్ ఒక్కసారి ఇలా అని అలా అంటే సరిపోతుంది. చూసారా, గోంగూర పచ్చడి మిక్సీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము తాలింపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఎక్కువనే పడుతుంది నార్మల్ కర్రీస్ కంటే కూడా. ఈ గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసానండి. ఈ తాలింపులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాలండి. ఈ తాలింపులో వేసే ధనియాల వల్ల మనకి గోంగూరకి చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర వేసాం, బట్ ఇప్పుడు తాలింపులో కూడా వేయాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసానండి. ఇప్పుడు అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసేసానండి. ఇప్పుడు ఆయిల్ అంతా గోంగూరకి కలిసేలాగా మంచిగా స్పూన్ తీసుకొని కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ వరకు కొంచెం ఆయిల్లో మగ్గితే కనుక కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అయితే మనకున్నది చిన్న క్వాంటిటీయే కాబట్టి మనకు ఎక్కువ రోజులేమి ఉండదు. ఇది 2 డేస్లో అయిపోతుంది. మా పిల్లలకు కూడా గోంగూర అంటే చాలా ఇష్టం అన్నమాట. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా అవసరం అండి గోంగూర అనేది. ఐరన్ కంటెంట్ చక్కగా ఉంటుంది. ఇందాక మిక్సీ వేసేటప్పుడు ఒక గుప్పెడు వేసానండి కొత్తిమీర. ఇప్పుడు కూడా మళ్ళా వేస్తున్నాను. కొత్తిమీర ఎంత వేసినా సరే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక ఆనియన్ కూడా పచ్చిది ఇప్పుడు గోంగూర మగ్గిన తర్వాత వేస్తున్నానండి. ఈ ఆనియన్ అనేది పచ్చిగా ఉండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి గోంగూరలో ఆనియన్ మగ్గిపోతే కనుక పుల్లగా పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ముందే తాలింపులో వేస్తే కనుక అది ఉడికిపోతుందన్నమాట ఆనియన్. అందుకని చెప్పేసి లాస్ట్లో వేయండి. ఒకసారి అలా వేసి చూడండి, ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా. చాలా బాగుంటుందండి. ఇంకా 2 ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఫైనల్గా మన గోంగూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. డిష్ అవుట్ చేసుకుందాము ఇప్పుడు. అయితే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఫుల్గా వీడియో వాచ్ చేయండి, అప్పుడే అందరికీ యూస్గా ఉంటుంది కదా. నేనైతే అందరికీ ఫుల్గా చూస్తాను ఫ్రెండ్స్.
మరలా మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్స్.